రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ తాగి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అంటూ రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాగి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ గుగ్లత్ సూర్యప్రకాష్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ భూములను కూడా నువ్వు మింగేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? ఈరోజు మొన్ననే నువ్వు మాట్లాడినావు, గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కేసీఆర్ తాగితే ఏం మాట్లాడతారో మర్చిపోతారు. కేసీఆర్ తాగితే నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడింది కూడా మర్చిపోతాడని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాదు రేవంత్ రెడ్డి, నువ్వే ఈరోజు తాగుపోతావే ఉండే ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. నిన్ననే నువ్వేం మాట్లాడినావు? భూములను ఆక్రమిస్తే సహించేది లేనన్నావు. ఇవాళ నువ్వే భూములు మొత్తం కూడా మింగేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నావు. ఈరోజు ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి నేపథ్యం ఆ భూములను చూసి ఆ భూముల మీద కన్ను పెట్టుకొని ఆ భూములను ఈరోజు మింగేసేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులతో పెట్టుకుంటే ఈరోజు నువ్వు మొత్తం కూడా ఈరోజు విద్యార్థులను సమీకరించి నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పోరాటం, విద్యార్థుల రక్తం చిందని పోరాటం లేదు. విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూడా కూలగొడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులను మొత్తం కూడా ఇక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మీరు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఆ 400 ఎకరాల భూమిని మీరు గుంజుకుంటున్నారో తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, DSF.